హలో నమస్తే, వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. నేను మీ దివ్య. విజయవాడలో గత కొద్ది రోజులుగా ట్రాఫిక్ నిబంధనలపై కఠినమైన చర్యలు అయితే తీసుకోవడం జరిగింది. ఎన్టీఆర్ జిల్లా పోలీసులపై పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు అయితే హెచ్చరికలు జారీ చేశారు. ప్రజల భద్రత దృష్ట్యా పోలీసు వారికి సహకరించాలని ప్రజలను అయితే కోరడం జరిగింది. అర్ధరాత్రి దాటిన తర్వాత రోడ్డుపై జరిగే వేడుకలకు అనుమతి లేదని అయితే ఆయన స్పష్టం చేశారు. అలాగే రాత్రి 11 తర్వాత డ్రైవింగ్ చేసే వాళ్ళు నిర్లక్ష్యంగా చేయకూడదని, అలాగే ఫాస్ట్ గా కూడా వెళ్ళకూడదని అయితే వారు హెచ్చరించారు. ప్రధాన రహదారులైన ఏలూరు రోడ్, బందర్ రోడ్, BRTS రోడ్ ట్రాఫిక్ పై కఠినమైన చర్యలు అయితే తీసుకోవడం జరిగింది. అలాగే ట్రిపుల్ రైడింగ్, అలాగే మద్యం సేవించి డ్రైవ్ చేయడం కూడా అనుమతించరని కమిషనర్ అయితే స్పష్టం చేశారు. మంచి ట్రాఫిక్ని విజయవాడ నగర ప్రజానీకానికి ఇచ్చే విధంగా మేము అన్ని విధాల చర్యలు తీసుకున్నాము. అస్త్రం అనే యాప్ ఫస్ట్ 3-4 months మాకు అర్థం చేసుకోవడానికి టైం అయిపోయింది. ఇంటర్వెన్షన్స్ ఒక 1 month నుంచి స్టార్ట్ చేశాము. ఇంకా చాలా ఈ ఇన్పుట్స్ తీసుకొని చాలా ఇంటర్వెన్షన్స్ చేయాల్సిన అవసరం ఉంది. వేర్ ఆన్ దట్ త్వరలోనే ఈ అస్త్రం యాప్ ఉపయోగించుకునేసి అర్బన్ టాక్టికల్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ అనేది ఒకటి తొందరలో స్టార్ట్ చేస్తున్నాము. కొన్ని ఏరియాస్ ఎంచుకొని అందులో ట్రాఫిక్ని ఇంప్రూవ్ చేయడం, కంజెషన్ ఇంప్రూవ్ చేయడం అనేది చూస్తున్నాము. దీన్ని నెక్స్ట్ లెవెల్లో యాక్సిడెంట్స్ రెడ్యూస్ చేయడానికి అస్త్రం యాప్ని ఎలాగా మనము ఉపయోగించుకోవాలనే దాని మీద వర్కౌట్ చేస్తున్నాము. ఎందుకంటే యాక్సిడెంట్స్ కూడా ఎక్కువ జరుగుతున్నాయి. సో యాక్సిడెంట్స్ తగ్గించాలన్నా కూడా కొంత సైంటిఫిక్గా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. సో దాని మీద కూడా ఫోకస్ చేసి ట్రాఫిక్ అనేది మంచి ట్రాఫిక్ అందించడానికి ప్రయత్నిస్తాం. వాహనాలపై దురుసుగా ప్రవర్తించే వారిపై అయితే కఠినమైన చర్యలు అయితే తీసుకోవడం జరుగుతుంది. ప్రతి ట్రాఫిక్ సిగ్నల్ పాయింట్ వద్ద డ్రోన్ సర్వేలెన్స్ అయితే పెట్టడం అయితే జరిగింది. సో ప్రజలైతే పోలీసు వారికి సహకరించండి, సేఫ్గా ఉండండి. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూ టీవీ తెలుగు. కెమెరామెన్ వంశీతో దివ్య.